హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. నేను పెట్టే రెసిపీస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీగా గుంత పొంగనాలు చేయబోతున్నా. చాలా ఈజీగా, మనకి ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. మనం దోశల కోసమని పిండి రుబ్బి పెట్టుకుంటాం కదా, మనం స్పెషల్గా గుంత పొంగనాల కోసం పిండి రుబ్బుకోక్కర్లేకుండా ఇలా దోశలకి చేసుకున్న పిండిని తీసుకుని 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. 1 ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఈ పిండిని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండినంతా ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకుని గుంత పొంగనాలు పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్ వేస్తున్నాను, కొద్దిగానే వేసుకోవాలి. మనం ఎంత తక్కువ ఆయిల్ వేసినా ఈ పొంగనాలు మంచిగా వచ్చేస్తాయి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోవాలి. పిల్లలకి రోజు ఇడ్లీయే దోశలే కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే వద్దనకుండా తినేస్తారు. ఈ రెసిపీలోకి పల్లీలు కొబ్బరి చట్నీ చేశాను, చాలా టేస్టీగా ఉంది. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక పక్క అయితే ఫ్రై అవ్వాయి, మరో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి. గుంత పొంగనాలైతే ఫ్రై అయిపోయాయి. ఇవి వేరే ప్లేట్లోకి తీసుకుని మిగతాయి కూడా ఇలానే వేసేసుకోవాలి. టేస్టీగా గుంత పొంగనాలు పల్లి కొబ్బరి చట్నీ అయితే రెడీ. ఇలా కట్ చేసిన ఆనియన్స్ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పొంగనాలు కొబ్బరి చట్నీ అయితే సూపర్ టేస్టీగా ఉంది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.